ఎస్ ఓకే. వైసీపీకి మీరు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చారు. ఏపీ అసెంబ్లీ సంబంధించి వైసీపీ గెలవబోతుంది, ఈ వైసీపీ విజయం సాధించబోతుంది అని మీరు స్పష్టంగానే చెప్పారు మెజారిటీతో. తెలంగాణ లోక్సభకు సంబంధించి మీ అంచనాలు ఏంటి? తెలంగాణలో అదే ఇందాక అనుకున్నట్టుగా పార్టీల స్థితిగతులు మారిపోయినాయి. భారతీయ జనతా పార్టీ 8 నుండి 9 పార్లమెంటు స్థానాలు సాధించేటువంటి అవకాశం బలంగా ఉన్నది. ఈ విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి 7 నుండి 8 స్థానాలు, బీఆర్ఎస్ అయితే ఏ స్థానం కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు. కేవలం ఒక ఎంఐఎం హైదరాబాద్తో సరిపెట్టుకునే పరిస్థితి. ఈ విధంగా మొత్తం స్టేట్ సినారియో మారిపోయింది 5 నెలల్లో. అదే 5 నెలల కాలంలో అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ని కాదని అధికారంలో కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టి కేవలం 5 నెలల కాలం, అందులో దాదాపు 2 నెలలు కూడా ఎన్నికల కోడ్లో వెళ్ళిపోయింది. వాళ్ళకు దొరికిన స్వల్పకాలం 3 నెలల కాలం. ఆ 3 నెలల కాలంలోనే ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద ఎక్స్పెక్టేషన్స్ పోయా, బీజేపీ మీద హఠాత్తుగా తెలంగాణ ప్రజలకు ప్రేమ రావడానికి ఏం కారణం? అంటే ఇక్కడ బీజేపీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు రమేష్ గారు. ఇక్కడ కేవలం దేశవ్యాప్తంగా ఓన్లీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఓన్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నరేంద్ర మోడీ అంతే. నరేంద్ర మోడీ గారిని చూసి వస్తున్నటువంటి ఓట్లు తప్పితే ఇవి ఇంకో రకంగా ఏదో కాంగ్రెస్ పార్టీ మీద ముఖం మొత్తో లేదా టీఆర్ఎస్ పార్టీ మీద ముఖం మొత్తో వచ్చిన ఓట్లు కాదు. అసలు భారతీయ జనతా పార్టీకి ఏనాడు 100 ఓట్లు పడినటువంటి ప్రాంతాల్లో కూడా ఈసారి 1000 ఓట్లు వస్తున్నాయి. అంటే అంతగా పెరిగింది. ఈరోజు మీకు మరీ రిమోట్ ప్రాంతాలు, మరీ భద్రాచలం ఈ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఈరోజు 18 నుండి 20% ఓట్లు వస్తున్నాయి పార్లమెంట్కి, బికాజ్ ఆఫ్ అయోధ్య రామ మందిర ఇష్యూ అండ్ నరేంద్ర మోడీ. ఇదే తప్పితే అభ్యర్థి ఎవరు అనేటువంటిది పెద్ద ప్రామాణికంలోకి తీసుకోవట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. ఆ తర్వాత సూపర్ 6 అని ప్రచారం చేసింది. మొత్తం సౌత్ ఇండియాలో చూస్తే కేరళ కానీ లేదా తమిళనాడు కానీ తెలంగాణలో కానీ ఇండియా కూటమికి అనుకూల పవనాలు ఉన్నాయి, కర్ణాటకలో మినహాయిస్తే. ఎందుకు అంటే తెలంగాణలో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెయిన్ చేయడానికి కేవలం మోడీ ఫ్యాక్టరు, కేవలం అయోధ్య రామ మందిరం గ్రామస్థాయిలోకి వెళ్ళడమే కారణమా, లేదా హఠాత్తుగా బీఆర్ఎస్ చేసిన ప్రచారం కానీ బీజేపీ చేసిన ప్రచారం కానీ ఈ అనుకున్నట్లు ఆశించినట్లు లక్ష్యాన్ని చేరుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడిపించలేకపోతున్న అన్రెస్ట్ ఏమైనా తెలంగాణ ప్రజల్లో కనిపిస్తుందా? అంటే ఒకటి, దేశంలో కాంగ్రెస్ పార్టీకి బాగా సీట్లు వస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కాబట్టి మిగతా కర్ణాటక కంటే తమిళనాడు కంటే కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి ఇక్కడ. నెంబర్ 1. మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేయండి. ఎస్, ఎందుకు అన్రెస్ట్ అంటే తక్కువ కాలంలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది? ఆశించినట్లుగా ఏ ఆశలతో అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని నెత్తిన పెట్టుకున్నారో ఆశలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పయనించడం లేదు, మా ఆశలు నెరవేర్తలేదని ఒక అన్రెస్ట్ తెలంగాణ ప్రజల్లో ఏర్పడడం మూలంగానే బీజేపీ వైపు వెళ్ళారా? ఎందుకు? లేదా బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ బీజేపీకి చేయడం వల్ల నష్టం జరిగిందా? కాదు రమేష్ గారు, ఇక్కడ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పూర్తిగా సగం పతనమైంది. ఇది ఒక కీలకమైనటువంటి విషయం. ఈరోజు 18-19% మించి టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ మిగతా 20% ఏదైతే ఉందో అందులో మ్యాక్సిమం భారతీయ జనతా పార్టీ వైపు టర్న్ అయింది, 1 or 2% కాంగ్రెస్ వైపు టర్న్ అయింది. ఎప్పుడైతే ఒక బలమైనటువంటి బీఆర్ఎస్ లాంటి పార్టీ వాళ్ళ ఓటు బ్యాంక్ కోల్పోయి బీజేపీకి యాడ్ అవుతుందో ఆటోమేటిక్గా బీజేపీ ఆల్టర్నేటివ్ పార్టీ లాగా ఎదిగింది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పరంగా. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ కాంగ్రెస్ కంటే మిగతా వాళ్ళకంటే కూడా బీజేపీకి ఎక్కువ వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఓకే, బీజేపీ ఓట్లు క్రాస్ అయ్యాయి, బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అయ్యాయి, అందుకనే 0కి పడిపోయిందని చెప్పవచ్చు. ఇప్పుడైతే అంటే బీఆర్ఎస్ బరిలో నిలబడలేదు, తెలంగాణ బరిలో ఉండలేదు, ఇక ఆల్టర్నేట్ మనం బీజేపీని చూసుకోవాలి. కాంగ్రెస్ పట్ల కోపం ఉన్న వాళ్ళు లేదా బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ పట్ల కోపం ఉన్న వాళ్ళు అంతా కూడా బీజేపీ వైపు పయనించారనుకోవచ్చా ఈ లోక్సభ ఎన్నికల్లో? ఖచ్చితంగా అదే జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ అదే కాదండి, అంటే రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏ స్లోగన్తో ఎన్నికలకు వెళ్ళింది? ఏదైనా స్లోగన్ ఉందా? ఎస్, తెలంగాణ అస్తిత్వాన్ని మేము మాత్రమే కాపాడగలుగుతాం, తెలంగాణ ప్రయోజనాలను మేము మాత్రమే కాపాడగలుగుతాం,
తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా అసలు- లోక్సభలో నిలదీయాలన్నా కేవలం మా ఇంటి పార్టీ బీఆర్ఎస్ వల్లే సాధ్యం అవుతుందనే నినాదంతో వెళ్ళింది. తెలంగాణ అనేటువంటి పేరుని పార్టీ పేరు నుండి స్వచ్ఛందంగా వాళ్లే తీసేసి మేము దేశానికి ఎదగాలి అని చెప్పి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చుకొని మాకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఒకటే అని చెప్పి అనేక రాష్ట్రాల్లో యూనిట్లు ప్రారంభించి నాయకత్వాన్ని జాయిన్ చేసుకొని మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను కూడా పార్టీలోకి తీసుకొని ఇలా టీఆర్ఎస్ అక్కడ ఓడిపోయింది కాబట్టి లేదు మళ్ళీ మేము తెలంగాణ అంటే ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఆల్రెడీ స్వచ్ఛందంగా తెలంగాణ వాదానికి, తెలంగాణ నినాదానికి టీఆర్ఎస్ పార్టీ నీళ్ళు వదిలింది. నీళ్ళు వదిలిన తర్వాత ఇవాళ మళ్ళీ మేము లేదు మళ్ళీ మా నినాదం మాకు కావాలి అంటే ఈలోపు ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి ఫోర్సెస్ అన్ని స్ట్రెంగ్తెన్ అవుతాయి కదా. అందుకే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి ఈరోజు అన్ని పార్లమెంట్ సీట్లు, అన్ని ఓట్లు రాబోతున్నాయి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఏదో పాత నినాదం తీసుకుంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఆనాడు తెలంగాణని పాలిస్తున్నటువంటి వ్యక్తులు ఆంధ్ర పాలకులు, ఈనాడు ఆంధ్ర పాలకులు కాదు, ఈనాడు పాలిస్తుంది తెలంగాణ బిడ్డలే. కాబట్టి ఆనాటి ఆ నినాదాలు ఈనాడు చెల్లుతాయి అనుకోవడం పొరపాటు. ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ ఈ 5 నెలల్లో ఇంత పతనం కావడానికి గల కారణాల్లో కూడా ఒకటేమో ఆ మేడిగడ్డ వారధి అయితే, రెండోదేమో ఈ ఫోన్ ట్యాంపరింగ్ ప్రధానమైన కారణాలు. మూడోది మళ్ళీ కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత కూడా వాడుతున్నటువంటి భాష కూడా ఒక కారణమే. ఎందుకంటే ఆయన అప్పట్లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా ఇప్పుడు తెలంగాణ వ్యక్తి పరిపాలన చేస్తున్నప్పుడు తెలంగాణ వ్యక్తిని ఉద్దేశించి అట్లా మాట్లాడటం కూడా అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇటువంటి కారణాల వల్లనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్ట మసకబారిపోయింది. థ్యాంక్ యూ మస్తాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో మస్తాన్ గారిది నిజమవుతుందా? ఆరా చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా, లేదా యాక్సిస్ మై ఇండియా చేసిన ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా? ఏ ఫలితాలు నిజమవుతాయి, ఏవి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్గా వస్తాయో చూద్దాం. చూస్తున్నాం అండి ఎన్టీవీ.